కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా హంసలాగా 6 మూడు నెలలు నాలుగు బ్రతకడం. 6 6 నెలలు నెలలు. బ్రతికినా సరే అది బ్రతుకు. అది. కాబట్టి పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి మీద ఒక ఆరోపణ వేసి దాన్ని నిరూపించే వ్యక్తి లేడు. దేవుని దయ వలన ఒక మాట చెప్తాను. నేను ఎవరిని చెయ్యి జాపి ఒక వ్యక్తిని అడగలే, నోరు తెరిచి ఒక వ్యక్తిని అడగలే. కానీ ఈరోజు నేను కడుపు నిండా తింటున్నా. నా దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇది నాకుండే ధైర్యం. పనివాడు జీతానికి పాత్రుడు. నేను ఆయన పని చేస్తున్నా, ఆయన నాకు జీతం ఇస్తున్నాడు. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? అడుక్కు తింటున్నారు. రైట్. అడుక్కు తింటున్నారు. పాస్టర్ జాన్ పాల్ నిజాయితీ పరుడుగా చరిత్రలో మిగులుతాడు. వీళ్ళు మాత్రం ఆన్లైన్ బెగ్గర్స్గా మిగిలిపోతారు. రైట్. ఎనీవే జాన్ పాల్ గారు నిజంగా చిరుగుత్తి అనడానికి సరైన నిర్వచనం ఈరోజు మన ఇంటర్వ్యూలో జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఐరా మీడియా. బట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ మన క్వశ్చన్స్ వేరే ఉన్నాయి కొంచెం, ఓకే, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. బట్ ఈ రోజు జరిగింది మాత్రం అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వేదిక ముఖంగా